ఆవు నివసిస్తుంది. అక్కడ తాబేలు, ఒక సాధువు, గుర్రం కూడా నివసిస్తారు. కానీ అక్కడ ఆవు తన పిల్లలకి పాలు పెడుతున్నప్పుడు అక్కడికి తాబేలు వచ్చింది. తాబేలు ఆవుతో ఇలా చెప్పింది ఆవుతో, ఆవు నువ్వు కూడా బిడ్డని పెట్టావు, కానీ నాలా ఇద్దరిని పెట్టలేదు, అందుకని నువ్వు నాతో సమానం కాదు అని చెప్పింది. అప్పుడే అక్కడికి సాధువు వచ్చి, నువ్వు ఇలా అనడం చాలా తప్పు తాబేలు, నువ్వు బిడ్డని పెట్టావు కానీ తను కూడా పెట్టాడు, తను ఎందరు బిడ్డలు వచ్చినా పర్వాలేదు అనుకుంటారు కదా అందరూ అని చెప్పాడు సాధువు. అప్పుడే అక్కడికి గుర్రం వచ్చి ఇలా అన్నది, అవును సాధువు గారు, మీరు కరెక్ట్గా చెప్పారు, మీరు న్యాయంగా ఉన్నారు కాబట్టి నేను మీ శిష్యుడిగా ఉంటాను అని చెప్పింది. అప్పుడే తాబేలు, నన్ను క్షమించు ఆవు, ఇప్పుడు మనందరం కృష్ణుడి గుడికి వెళ్దామా అని చెప్పింది. అప్పుడే అందరూ ఒప్పుకుంటారు. అప్పుడు అందరూ కలిపి కృష్ణుడి గుడికి వెళ్తున్నారు. వెళ్ళాక గుర్రం అక్కడికి వెళ్ళి కృష్ణుడితో ఇలా అన్నది, ఓ కృష్ణుడా, నువ్వు చాలా గొప్పవాడివి, అందుకనే నాకు ఇలాంటి గురువుని వరంగా ఇచ్చావు అని చెప్పి అక్కడి నుంచి తప్పుకోయింది. అక్కడ తాబేలు ఇలా అన్నది, నన్ను క్షమించు కృష్ణుడా, నేను ఆవుతో సరిగ్గా ప్రవర్తించలేదు కాబట్టి నాకు ఇద్దరు ఉన్నారు కదా, ఆవుకి ముగ్గురిని గర్భంలో పెట్టు అని చెప్పి తను కూడా వెళ్ళిపోయింది. అక్కడ సాధువు, ఓ కృష్ణుడా, నువ్వు నిజంగా ఉన్నావు అంటే నాకు ఇలాంటి మంచి స్నేహితులు ఇచ్చినందుకు నీకు చాలా ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ ఆవు ఉంది. ఆవు ఏమో, ఓ కృష్ణుడా, నీకు చాలా ధన్యవాదాలు, నాకు ఇది ఒక్క బిడ్డనైనా ఇచ్చావు, అది కూడా నీలా న్యాయంగా ఉండే బిడ్డల అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది.